Hi, this is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్లో అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఏ విధంగా పేపర్లో కరెక్షన్ చేయాలి, ఆ కరెక్షన్ చేసినటువంటి మార్కుల్ని ఎక్కడ మనం నోట్ చేయాలి, రికార్డ్ చేయాలి అనే దాని మీద వివరంగా తెలియజేస్తాను. యూజ్ఫుల్ ఫర్ అసిస్టెంట్ ఎగ్జామినర్స్ SSC March 2025 at Spot Center. I am giving detailed process here. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో ఒక చీఫ్ ఎగ్జామినర్కి 6 అసిస్టెంట్స్ ఎగ్జామినర్స్ని అపాయింట్ చేస్తారు, మరియు 2 స్పెషల్ అసిస్టెంట్లని అపాయింట్ చేస్తారు. ఈ చీఫ్ ఎగ్జామినర్కి, అసిస్టెంట్ ఎగ్జామినర్కి, స్పెషల్ అసిస్టెంట్లకు యూనిక్ కోడ్ నెంబర్ ఇస్తారు. మన సబ్జెక్టు సంబంధించిన అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ వారికి అందజేసినటువంటి వాల్యూ చేయాల్సిన ఆన్సర్ స్క్రిప్ట్ బండిల్స్ని ఈ అపాయింట్ చేయబడ్డ చీఫ్ ఎగ్జామినర్కి అందజేస్తారు. ఈ చీఫ్ ఎగ్జామినర్ వాటిని అసిస్టెంట్ ఎగ్జామినర్కి సమానంగా పంపిణీ చేస్తారు. సాధారణంగా ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్కి ఒక రోజుకి 40 పేపర్స్ వాల్యుయేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫోర్నూన్ 20 ఇస్తారు, అలాగే ఆఫ్టర్నూన్ 20 ఇస్తారు. మొదటి రోజు మాత్రం 20 పేపర్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఈ టీమ్స్ అపాయింట్ చేయడానికి ఆ అరేంజ్మెంట్స్కి కొంత సమయం పడుతుంది కనుక ఆ ప్రతి పేపర్కి పైన పార్ట్ 2 అండ్ పార్ట్ 3 మాత్రమే ఇస్తారు. పార్ట్ 1 సెపరేట్ చేయబడి ఉంటుంది. ఈ పార్ట్ 2లో ఏమున్నాయి, అలాగే పార్ట్ 3లో ఏమున్నాయి, మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. పార్ట్ 2 చూసినట్టయితే ఒక 3 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో మార్క్స్ అవార్డెడ్ ఇన్ క్వశ్చన్ వైజ్, అలాగే సీరియల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ బుక్ ఇన్ ద బండిల్. ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ అండ్ నెంబర్ అని ఉంది. అసిస్టెంట్ ఎగ్జామినర్ సంతకం పెట్టాలి. ఇక్కడ వారికి ఇచ్చినటువంటి కోడ్ నెంబర్ వేయాలి. అలాగే స్పెషల్ అసిస్టెంట్ ఇక్కడ సంతకం పెట్టాలి. ఇక్కడ వారి కోడ్ వేయాలి. ఏ పేపర్లు అయితే రీవాల్యూ చేస్తారో చీఫ్ ఎగ్జామినర్, అంటే 20 పేపర్లకి కనీసం 3 పేపర్లు ఆయన రీచెక్ చేస్తారు. వాటికి సంబంధించి ఇక్కడ సంతకాలు పెట్టి వారి కోడ్ నెంబర్ వేస్తారు. మనం ముందుగా ఏం చేయాలి అన్నట్టయితే పేపర్లు దిద్ది ముందే, అంటే 20 పేపర్లు ఇస్తారు. దానిపైన ఒక విధమైనటువంటి యాబ్స్ట్రాక్ట్ షీట్ ఉంటుంది. ఇందులో మనం ముందుగా మనకి ఇచ్చిన పేపర్ని పైనుంచి 1, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, ఫిఫ్త్ పేపర్, ఈ విధంగా మనం పేపర్స్ని ఇచ్చేసుకోవాలి. అలాగే సంతకాలు, కోడ్ నెంబరు పెట్టుకోవాలి. ఇవి 20 ఉన్నాయో లేవో ముందుగానే మనం కౌంట్ చేసుకుంటాం. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ తీసుకున్న 20 పేపర్లలోనూ ప్రతి పేపర్కి ఈ OMR షీట్లో ఉండేటటువంటి పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఉంటాయి. పార్ట్ 1 సెపరేట్ చేయబడి ఉంటుంది. ఈ పార్ట్ 2లో ఏముంటుంది, పార్ట్ 3లో ఏముంటుంది, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఏం చేయాలనేది చూద్దాం. పార్ట్ 2 కనుక తీసుకున్నట్టయితే ఇందులో మార్క్స్ అవార్డెడ్ ఇన్ క్వశ్చన్ వైజ్. మనం పేపర్స్ని వాల్యూ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్కులు వచ్చాయి, 2కి ఎన్ని మార్కులు వచ్చాయి, 3కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది టోటల్
వాళ్ళది అవదు. వెళ్ళరా. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ బుక్ ఇన్ ద బండిల్ అని ఉంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 20 పేపర్లకి మనం ముందుగా కౌంట్ చేసుకుని నెంబర్స్ని ఈ విధంగా 1 ఫస్ట్ పేపర్, అదైతే నెక్స్ట్ రెండోది వాల్యుయేషన్ చేసి పేపర్స్కి ముందుగా మనం ఈ నెంబర్స్ టిక్ పెట్టుకోవాలి వరుసగా 20 వరకు. ఆ నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ సంతకం పెట్టుకోవాలి, నెంబర్ వేసుకోవాలి. మీరు ఈ వాల్యూ చేసిన తర్వాత ఈ టోటల్స్ కనుక వేసినట్టయితే ఆ టోటల్ గ్రాండ్ టోటల్ చేసి ఇక్కడ మార్క్స్ వేయాలి. ప్రతి 20 పేపర్లకి కనీసం 3 పేపర్లు చీఫ్ ఎగ్జామినర్ చెక్ చేస్తారు. అంటే మీరు ఓవర్ వాల్యూ ఇచ్చినా లేదా ఏదైనా క్వశ్చన్ని వాల్యూ చేయకపోయినా ఈ టోటల్స్ ఏమైనా తేడా ఉన్నా ఇవన్నీ చీఫ్ ఎగ్జామినర్ చెక్ చేస్తారు 3 పేపర్స్ వరకు. పార్ట్ 3 ఇందులో మనకి టోటల్ మార్క్స్ అంటే ఇంత క్రితం గ్రాండ్ టోటల్ ఎన్ని వచ్చాయో ఆ నెంబర్ వేస్తాం. అదే నెంబర్ ఇక్కడ వేసి ఇక్కడ మనం బబుల్ చేస్తాం. ఇక్కడ గమనించండి. అలాగే సంతకం, కోడ్ నెంబరు. ఈ టోటల్ మార్క్స్ని చెక్కర్ అంటే స్పెషల్ అసిస్టెంట్ చెక్ చేస్తారు. ఇక్కడ వర్డ్స్లో రాస్తారు, ఇక్కడ కూడా బబుల్ చేస్తారు వాళ్ళు చేయాల్సిన పని. ఇక్కడ కంట్రోల్ బండిల్ నెంబరు, ఇది మనకి ఆ 20 పేపర్స్ ఇచ్చినప్పుడే మనకు ఒక నెంబర్ చెప్తారు సిఈ గారు, ఆ నెంబర్ ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఇది మన కోడ్ నెంబర్ మాత్రం కాదు, గమనించాలి. సపోజు ఆ స్టూడెంట్కి 47 మార్క్స్ వస్తే 47 ఈ విధంగా వేసి 4 7 ఈ విధంగా వేసి, సపోజ్ ఇది ఫస్ట్ పేపర్ తీద్దాం, ఇక్కడ మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్క్స్ ఖచ్చితంగా 4 7. ఇక్కడ ఫస్ట్ది పేపర్ అని ఇది కూడా రౌండ్ చేయాలి. ఇక్కడ బండిల్ నెంబర్ వేస్తాం, సంతకం పెడతాం, స్పెషల్ అసిస్టెంట్ ఇవన్నీ చెక్ చేసి అంతా కరెక్ట్ అయినట్టయితే 047 అని రాసి నెంబర్ ఇక్కడ వర్డ్స్లో రాస్తారు. ఇక్కడతోటి మన పని పూర్తయినట్టే ఆ పేపర్కి సంబంధించి.